వాళ్ళు. కానీ ఈసారి సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లు అందిస్తున్నారు. ఈ రోజు ఒర్వకల్లో సీఎం చంద్రబాబు పింఛన్ పథకాన్ని ఇస్తున్నారు ఈ రోజు మొదటగా. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే వాలంటీర్ల చేత పింఛన్ పంపిణీ జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగస్తులతో పింఛన్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఆదివారం సెలవు దినం కావడంతో అందుకని ఈ రోజే పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఒకవేళ ఈ రోజు కనుక అందుబాటులో లేకపోతే సెప్టెంబర్ 2న ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, మీరు చెప్తున్నట్టుగానే గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడు 1వ తారీఖున పెన్షన్లు కావచ్చు, జీతాలు కావచ్చు పడ్డ పరిస్థితి కనిపించలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదైతే చేస్తా అని చెప్పిందో అది ఖచ్చితంగా చేసి చూపిస్తోంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా 1వ తారీఖున టంచనగా పడుతోంది. ఒకవేళ మీరు అన్నట్టుగా 1 ఆదివారం అయితే ముందు రోజే పెన్షన్లు వేస్తున్న పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తాం. చూస్తే ఏపీలో పింఛన్ల పండుగ ఒకరోజు ముందే వచ్చింది. సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ రోజే పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లు ఇవ్వడం ఆనవాయితీ. అయితే సెప్టెంబర్ 1 ఆదివారం కావడం ముందు రోజే ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ రోజు పింఛన్ అందుకోలేని వారికి సోమవారం నగదు అందిస్తారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బంది సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తోంది. ఏపీ వ్యాప్తంగా సుమారు 65 లక్షల మందికి 2,730 కోట్ల మొత్తాన్ని పింఛన్ల రూపంలో అందిస్తున్నారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నేపథ్యంలో ఉద్యోగుల బదిలీల గడువును మరో 15 రోజుల పాటు పొడిగించారు. రైట్, ఇక ఏపీలో పింఛన్ల పండుగ ఒకరోజు ముందే వచ్చేసింది. సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ రోజే పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన సామాజిక పింఛన్లు ఇవ్వడం ఆనవాయితీ. అయితే సెప్టెంబర్ 1 ఆదివారం కావడం ముందు రోజే ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ రోజు పింఛన్ అందుకోలేని వారికి సోమవారం నగదందిస్తారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బంది సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తోంది. ఇక ఏపీ వ్యాప్తంగా సుమారు 65 లక్షల మందికి 2,730 కోట్ల మొత్తాన్ని పింఛన్ల రూపంలో అందిస్తున్నారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నేపథ్యంలో ఉద్యోగుల బదిలీల గడువును మరో 15 రోజుల పాటు పొడిగించారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో 5వ తేదీ, 6వ తేదీ, 10వ తేదీ వరకు కూడా పెన్షన్ వెళ్ళేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీ ఎగ్జాక్ట్ గా ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్నందువల్ల వారంతా కూడా ఆనందంతో పొంగిపొరులుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే వృద్ధుల కళల్లో ఆనందం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కూడా ఉదయాన్నే ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మనతో పాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ గారు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత ప్రభుత్వంలో 5వ తేదీ, 10వ తేదీ ఒక్కోసారి పెన్షన్ కూడా ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి 1వ తేదీ ఉదయం 6 గంటలకే పెన్షన్ ఇస్తున్నారు. ఈరోజు మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏం చెప్తారు? ఈరోజు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ముచ్చటగా మూడోసారి ఇది. ఈరోజు పెద్ద ఎత్తున పొద్దున్నే 5 గంటల నుండి రోడ్లపైకి వచ్చి క్యాడర్ కానీ, అలాగే ఆఫీసర్స్ కానీ, సెక్రటరీస్ అందరూ కూడా, పంచాయతీ సెక్రటరీ అందరూ కూడా పెద్ద ఎత్తున సచివాలయ సిబ్బంది కూడా వచ్చి దిగ్విజయంగా పంచడం జరుగుతుంది. దీనివల్ల పేదవారి కళ్ళల్లో ఆనందం. దీంతో ఏమి తేట తెల్లమైందంటే ఇది ప్రజా ప్రభుత్వం, అలాగే ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఇది ఇప్పుడు నిర్ధారణ అయ్యింది. ఎందుకంటే రేపు 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాలి యాక్చువల్గా. అయినా రేపు సండే ఉద్యోగస్తులకు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఆర్థికంగా ఇబ్బందులు అయినప్పుడు కూడా నిన్నే మొత్తం డబ్బులు డ్రా చేసి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. దీంతో చంద్రబాబు నాయుడు గారికి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి, ఎంత చిత్తశుద్ధి ఉందనేది ఇప్పుడు నిరూపణ అయ్యింది. ఎందుకంటే మొదట ఆయన చెప్పాడు ఇది ప్రజాప్రభుత్వం, అలాగే ఉద్యోగులు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని.
ఎవరికి ఇబ్బంది కలగకూడదు. అందరికీ పేదవారు అందరికి కూడా ఫస్ట్ తారీఖునే అవ్వాలి, లేదా ముందు రోజే ఇచ్చేస్తే వాళ్ళకి ఆనందంగా వాళ్ళకి ఏదో కష్ట సుఖాల్లో ఇవి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ ఆనందంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే చాలా మాకు కూడా సంతృప్తినిస్తుందని ఈ సందర్భం తెలియదు. వాస్తవానికి ఖజానాలో డబ్బులు లేవు. గత ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ వ్యవస్థను ధ్వంసం చేసింది, ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చెప్పారు, 1వ తేదీకి వృద్ధుల కళల్లో ఆనందం చూస్తాను, వారికి ఇస్తాను, పెద్ద కొడుకుగా ఉంటానన్నారు. మళ్ళీ పెన్షన్ ఇచ్చారు. అయితే మొదటి నెలలో 3 నెలలకు సంబంధించిన పెన్షన్ ఇచ్చారు. ఆ తర్వాత 3 నెలలు అయింది. 3 నెలలు కూడా 1వ తేదీకే పెన్షన్ అందుతోంది. ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా పెన్షన్ అనేటటువంటిది విధిగా ఇస్తున్నటువంటి పరిస్థితి, పెద్ద కొడుకుగా ఉంటున్నారు. ముఖ్యంగా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి దగ్గర నుంచి ఎలా కనిపిస్తుంది, ఆ స్పందన ఎలా ఉంది? వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో ఒక వాలంటీర్స్ అని చెప్పి అదని చెప్పి పెద్ద ఎత్తున కాలయాపన చేసి అక్కడికి వెళ్ళి అదొక ఒక మెకానిజంగా జరిగింది. ఇప్పుడు అలా కాదు, ఎఫెక్షనేట్గా ఆయనతో పాటు ఎన్డీఏ కూటమి ఎవరైతే ఉన్నారో అన్ని జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి అక్కడ ఇచ్చినందువల్ల వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని మంది పెన్షన్ అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎవరైతే లేనిపోని ఆంక్షలు పెట్టి వితంతువులకి, యాక్చువల్గా గతంలో ప్రభుత్వంలో వితంతు ఈరోజు చనిపోతే, ఎవరైనా భర్త చనిపోతే ఆ నెల ఆగి నెక్స్ట్ నెలకి వితంతుకి ఇచ్చేయాలి, అది రూలు, అలా పెట్టాం సిస్టమ్. కానీ అది ఈరోజు 2 సంవత్సరాలు 1.5 year 6 monthsకి ఎక్కువ 1 year ఎక్కువ అయిపోయింది, ఎవరికి పెన్షన్ రాని పరిస్థితి. అలాగే మనం ఒంటరి మహిళ 30 సంవత్సరాలు ఏజ్ పెడితే దాన్ని తీసుకెళ్ళి 50 సంవత్సరాలు పెట్టారు. దానివల్ల ఎంతోమంది ఒంటరి మహిళలకు కూడా పూర్తిగా ఇవ్వకుండా వాళ్ళు పొట్టకొట్టారు. అవన్నీ మళ్ళీ మేము పునరుద్ధరిస్తాం. ఇంకా అర్హులందరికి కూడా త్వరలో పెన్షన్లు కూడా ఇస్తామని కూడా ఈ సందర్భం తెలియదు. రైట్, కొంతమంది వృద్ధులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాం. వీరందరికీ కూడా ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది పెన్షన్ అందించేటటువంటి ప్రక్రియను ప్రారంభించారు. తాత చెప్పండి, ముఖ్యంగా నీకు పెన్షన్ గతంలో చూసావు కదా, 5వ తేదీకి 10వ తేదీకి వచ్చేది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెన్షన్ ఎలా ఉంది, నీకు ఎలా బాగుంది? ఎంత అవుతుంది నీకు పెన్షన్? 4,000 అయింది, 7,000 అయింది, ఇప్పుడు 4,000 అయింది అంతే. ఏంటనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు పాలన బాగుందా? 1వ తేదీ పెన్షన్ మన పార్టీ తెలియజేసి మరి ఇంకేంటి. చూడొచ్చు, మన ఎమ్మెల్యే స్వయంగా పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. వృద్ధుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎంత జెన్యూన్గా అంటే తెల్లవారేసరికి జీతం అందేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ వృద్ధులకు, వితంతువులకు, అదేవిధంగా వికలాంగులకు అందరికీ కూడా 1వ తేదీ తెల్లవారేసరికి జీతం అందుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. వారి కళ్ళల్లో మన ఆనందం చూడొచ్చు. ప్రతి కుటుంబానికి కూడా ఇది ఒక ఆర్థిక భరోసాగా కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు ఎన్నికల సమయంలో ఒకటే మాట చెప్పారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి 1వ తేదీకే పెన్షన్లు ఇస్తున్నారు. రేపు ఆదివారం కాబట్టి వృద్ధులు ఇబ్బంది పడతారు అనేటటువంటి ఒక ఉద్దేశంతో, ఉద్యోగులు అందుబాటులో ఉంటారు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు అందిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ కూడా తను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ పెన్షన్ పథకాన్ని అందిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కూడా ఉదయాన్నే ప్రజల దగ్గరికి వెళ్లి వారికి పెన్షన్ అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పైన, కూటమి ప్రభుత్వం పైన వృద్ధులు, వితంతువులు, అదేవిధంగా వికలాంగులు ఆశీర్వాదం ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి ఈ పెన్షన్ల పంపిణీ పండగ వాతావరణంలో గ్రామాల్లో కనిపిస్తోంది. ఉదయం 5 గంటల నుంచి కోలాహలమైనటువంటి పరిస్థితి. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం కూడా లబ్ధిదారులందరూ ఇళ్లకి 6 గంటలకే వెళ్లి వారి యొక్క తమ తీసుకొని వారికి పెన్షన్ డబ్బులు అందిస్తున్నారు.